ఓ ఊళ్ళో రాముణ్ణి కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు. అయితే అతను బంగారం పట్టిన మట్టి అయ్యేది. దాంతో దరిద్రాన్ని అనుభవించేవాడు. ఓ రోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది. రాముణ్ణి మన దరిద్రం తీర్చమని ప్రార్థించండి. పిచ్చిదానా, మనకేం కావాలో ఆయనకు తెలీదా? అందుకు నేను ఆయనకు సూచనలేమి ఇవ్వలేను అని ఆమె చెప్పిన దానికి అతను ఒప్పుకోలేదు. ఆ రాత్రి రాముడు అతనికి కలలో కనబడి, నీ ఇంట్లోని గూట్లో 6 రూపాయలున్నాయి కదా, అవి తీసుకొని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకి వెళ్ళు. అక్కడ 6 రూపాయలకి నీకు ఇష్టమైనది ఏది కనబడితే అది కొను. నీ దరిద్రం తీరిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే తన భార్యకి ఆ కల గురించి చెప్పి అతను సైకిల్ మీద పెద్ద బజారుకు బయలుదేరాడు. ఓ చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరని అడిగాడు. జత 10 రూపాయలు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఓ హాల్లో వేలం పాట జరుగుతుంది. అక్కడ ఓ చిత్రకారుడు వేసిన బొమ్మలని వేలం వేస్తున్నట్లు బయట బోర్డుని చూసి లోపలికి వెళ్ళాడు. గోడకి ఓ పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి. వాటిని కొనడానికి డబ్బున్న వాళ్ళు చాలా మంది వచ్చారు. వెంకట్రావు వెనక్కి తిరిగిపోతుంటే పిచ్చి గీతలతో గీసిన ఓ బొమ్మని చూపించి చెప్పారు నిర్వాహకులు. దీని పేరు శ్రీరామచంద్రుడు. దీన్ని గీసింది దీపక్ అనే 6 ఏళ్ల కుర్రాడు. మా పాట 5 రూపాయలు. చిన్నపిల్లవాడు గీసిన ఆ నైపుణ్యం లేని బొమ్మని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అసహనంగా పెద్ద చిత్రకారుడు బొమ్మలు వేలంపాట మొదలవ్వడం కోసం వారంతా వేచి చూడసాగారు. మొదటిసారి 5 రూపాయలు, రెండోసారి 5 రూపాయలు అని మళ్ళీ పాట మొదలైంది. అది రాముడు బొమ్మ అవ్వడంతో వెంకట్రావు గట్టిగా 6 రూపాయలు అని అన్నాడు. 6 రూపాయలు ఒకటోసారి, రెండోసారి. దాన్ని కొనడానికి అక్కడున్న వారు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మూడోసారి అని డబ్బు తీసుకొని ఆ బొమ్మని వేలంపాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చారు. వేలంపాట మొత్తం ముగిసిందని చెప్పారు నిర్వాహకులు. అదేమిటి, ఇంకా గోడకి వేలాడే ఆ అసలు బొమ్మలని వేలం వేయాలిగా, వేలంపాట మొదలు పెట్టండి అని అడిగారు కొనడానికి వచ్చిన వాళ్ళు. ఈ బొమ్మలని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాశాడో వినండి. అకాల మృత్యువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటిగా 5 రూపాయలతో వేలం వేయాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నింటినీ ఉచితంగా ఇవ్వాలని రాశాడు. కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు. ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది. కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలన్నీ మీరు ఇతని నుండి కొనుగోలు చేయండి అని వెంకట్రావు వైపు చూపించి వెళ్ళిపోయాడు. వెంకట్రావు దగ్గరున్న బొమ్మలను అందరూ మంచి ధరకు కొనేసి వెళ్ళిపోయారు. దాంతో ఆయన దరిద్రం మొత్తం పోయింది. ఎవరైనా దేవుణ్ణి కానీ దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే ఆ దేవుని ఆశీస్సులు మీ వెంట ఎల్లప్పుడూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.